శరీరానికి చలువ చేసే సొరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం 300 గ్రాముల సొరకాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత రుచికి తగ్గ పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు వేసుకోవాలి. ఒకసారి అంతా కూడా కలుపుకొని మూత మూసి మగ్గించుకోవాలి. చూద్దాం, టమాటా పచ్చిమిర్చి అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలు వేసి రుచికి తగ్గ ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. సొరకాయ తొందరగా మగ్గిపోతుంది. మూత మూసి ఉడికించుకుందాం. చూద్దాం, సొరకాయ అంతా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు పులుపు తగ్గ కొద్దిగా చింతపండు వేసి 1 నిమిషం పాటు కలుపుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి వేయించుకోవాలి. తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పచ్చడి వేసి కలుపుకుంటే ఎమ్మి సొరకాయ పచ్చడి రెడీ.